నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ముందరికి మా సామాజిక వర్గానికి మేము ఖచ్చితంగా ఒక భాష అనేది ఒక నమ్మకం, ఒక కోరిక అనేది మీ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఏదైతే మేము కోరుకుంటున్నామో రాజకీయంగా మాకు ఒక సంస్థ స్థానాన్ని కల్పించవలసిన మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము నిర్ణయించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అగ్నికుల పెనుగొండ నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి చేసిన మన నాయకులకు, అలాగే అన్ని గ్రామాల నుండి చేసిన అగ్నికుల సోదర సోదరులందరికీ నమస్కారాలు చేస్తూ ఒక్క మాటలో అగ్నికుల క్షేత్రాల గురించి తెలియజేయాలంటే మన అఖండ భారతదేశాన్ని అతి చిన్న వయసులో పరిపాలించిన ఒక అగ్నికుల క్షేత్రుడు. అలాగే తిరుపతి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసిన పల్లారాజు రాజు సామాన్ ఒక అగ్నికుల క్షేత్రుడు. అలాగే మనకి దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది దేవాలయాన్ని, అలాగే కోటసీమ తిరుపతి చెందిన వాడపల్లి దేవాలయాన్ని కట్టించింది అగ్నికుల క్షేత్రుడు. అదేవిధంగా విద్య వ్యాప్తి కోసం మనకి ఎంఎస్ఎన్ ఛాంబర్స్ కాబట్టి ఇప్పటికీ లక్ష్మీనారాయణని చదివించి ప్రయోజనం చేసిన ఎంఎస్ఎన్ ఛాంబర్స్ పెట్టిన మల్లారి సత్యలింగారావు గారు ఒక అగ్నికుల క్షేత్రుడు. శ్రీకాకుళంలోని విజయనగరం నుండి చిత్తూరులోని కుటుంబానికి విస్తరించి పూర్వ ప్రాంతం అంతా అత్యంత మెజారిటీ కలిగిన సామాజిక వర్గం ఒక అగ్నికుల క్షేత్రుడు. అటువంటి అగ్నికుల క్షేత్రులు రాష్ట్ర వ్యాప్తంగా 30-40 లక్షల మంది అజయ్ వల్ల అనేక ద్వారా ఒక గుర్తింపు లేకుండా భావించి మనకు అగ్నికుల క్షేత్ర కార్యక్రమం కావాలని మన ప్రియతమ నాయకులు చిత్తూరు నుండి కుటుంబం మన శ్రీకాకుళం వరకు
అగ్ని కూడా చేసేందుకు ఏ సమస్య వచ్చినా ఒక్కొచ్చే మన నా అన్నలు తమ్ముళ్ళు, నా ఆత్మీయ సోదరులు, చాలా సంతోషం. ఈరోజు మన ఆత్మీయ సమావేశానికి మనందరి ముద్దుబిడ్డ, మనందరి ఆశాజ్యోతి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా నేనున్నాను, మీరంటే నడుస్తానని చెప్పేసి మనకు అండగా నిలిచే మన పెద్దన్న మోపిదేవి వెంకటరమణన్న మన కార్యక్రమానికి రావటం ఈరోజు మనందరికీ కూడా శుభసూచకం. మీ వాడిగా, మీ సోదరుడిగా బడుగు బలహీన వర్గాల్లో మీరు చూపిన ప్రేమ అభిమానానికి తప్పనిసరిగా పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న మన సంఘీయులందరూ, మన బంధుమిత్రులందరూ, ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మన కులం మొత్తం కూడా ఒక కట్టడి వారికి తీసుకొచ్చి అందరూ కూడా కలిసికట్టుగా మీ ప్రేమని నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మన అన్న గురించి రెండు మాటలు చెప్పాలి. నేను అమితంగా ప్రేమించే నా అన్నయ్య అని చెప్పుకునే ఏకైక వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. నేను రెండు మాటలు వినండి. యువజన కాంగ్రెస్ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు, యువజన కాంగ్రెస్ చిన్ననాటి నుంచి కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ప్రత్యేకంగా మోపిదేవి అంటే నాకు అమితమైన ఇష్టం, గౌరవం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఇబ్బందుల్లో అన్నని కొంచెం ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా అన్న ఇంటికి వెళ్ళి వదినన్నను పలకరించి వదినన్నకి గౌరవం చెప్పిన వాళ్ళలో నేను ఒకనని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్పాను. అదేవిధంగా జగన్ గారు కూడా మోపిదేవి అంటే గౌరవం. మోపిదేవి మోపిదేవి అన్న గత ఎన్నికల్లో ఇబ్బంది జరిగినప్పుడు అన్నని మళ్ళా మంత్రిగా తీసుకొని ఎమ్మెల్సీగా ఆ స్థానాన్ని భర్తీ చేసి మోపిదేవి అన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనందరం కూడా. ఆ తర్వాత రాజ్యసభకి ఈరోజు మోపిదేవి అన్న ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, అగ్నికుల చెట్టు అన్నదమ్ములకి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే మోపిదేవి అన్న. సభకు నమస్కారం. వేదికమైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు జోగి రమేష్ గారికి, పెద్దలు సుధారావు గారికి, వేదికమైనటువంటి
ఎంతోమంది పెద్దలు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదర సంఘీలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం ప్రధానంగా ఈ అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరగనున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి సోదరు జ్యోతి రమేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయమని ఆదేశించిన క్రమంలో సంఘ నాయకులను పెద్దలందరూ నియోజకవర్గ నాయకులను కూడా కలుస్తూ ఆ కలిసే క్రమంలో మిమ్మల్ని అందరూ కూడాను ఒకసారి కలిసి మాటలకి షేర్ చేసుకుందాం. మీ మంచి చెడు తెలుసుకునే అవకాశం ఉన్నందరూ ప్రభుత్వ పరంగా వాటిని పరిష్కారం చేసే అంశాల్లో మీతో కలిసి ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. మాటలు చెప్పి మీ ముందుకు వచ్చి మేము చేసాము, మాకు చేస్తాము, మీరు మాకు చేయడం అంటలా. మన కళ్ళ ముందు సాక్ష్యాలు సహా ఆధారాలు సహా మన కళ్ళ ముందు ఆయన చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఈ వర్గాల వారికి మేము ఇంత చేశాం కాబట్టి తప్పనిసరిగా 24లో జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా మాకు సహకరించండి. మీరందరూ కూడా జగన్ గారి నాయకత్వానికి అండగా ఉండండి. మీరందరూ కూడా జగన్ గారితో నిర్దేశించబడి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినటువంటి సోదరుడు రమేష్ గారికి మీరందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. తాడిలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో సామాజిక వర్గానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపంలో ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కావాలని చెప్పి పెద్దలు అడిగారు. నా వంతు సహకారం మీకు సహకరిస్తామని చెప్పి రమేష్ చెప్పడం జరిగింది. ఆ బిల్డింగ్కి సంబంధించి స్థల నిర్ధారణ అయిన వెంటనే నా ఎంపీ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరు తప్పనిసరిగా అన్ని రకాల సహాయ సహకారాలు మా ముందు పొందారు. మేము అడిగేది ఒకే ఒక్క సహకారం మీ నుంచి అడుగుతున్నాం. అదే ప్రధానమైనటువంటి ఓటు హక్కు. ఆ ఓటుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి రమేష్కి వేసి అత్యంత మెజార్టీ గెలిపించాలంటే కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై జగన్, జై జగన్.